మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 24 నుంచి 33 వరకు. శిష్యుడు గురువు కంటే అధికుడు కాడు, సేవకుడు యజమానుని కంటే అధికుడు కాడు. గురువు వలె శిష్యుడు, యజమానుని వలె సేవకుడు అయినా చాలును. ఇంటి యజమానుడు బెల్జబూలు అని పిలువబడిన ఎడల అతని ఇంటి వారు ఇంకెంత హీనముగా పిలువబడుదురో కదా. కాబట్టి మనుషులకు భయపడకుడు. దాచబడినది ఏదియు బయలుపడకపోదు, రహస్యమైనదేదియు బట్టబయలు కాకపోదు. చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయములెల్లా మీరు వెలుతురులో తిరిగి బోధింపుడు. రహస్యముగా మీరు వినిన సత్యమును బాహటముగా ప్రకటింపుడు. శరీరమును మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడకూడదు. ఆత్మను శరీరమును కూడా నరక కూపమున నాశనము చేయగలవానికి భయపడుడు. ఒక కాసుతో మీరు 2 పిచ్చుకలను కొనగలుగుదురు, కానీ మీ తండ్రి సంకల్పము లేనిదే వానిలో ఏ ఒకటియు నేలకు వరగదు. ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీయూ లెక్కింపబడియే ఉన్నవి, కావున భయపడకుడు. పిచ్చుకల కంటే మీ విలువ మిక్కిలి హెచ్చు కదా. కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతి వానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును అంగీకరింతును. అట్లుగాక ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు ప్రతి వానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును తిరస్కరింతును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము చదివినటువంటి సువిశేష పట్టణంలో దేవుడు మనకిచ్చేటువంటి ఒక భరోసా, మీరు ఎవరికిని భయపడమాకండి అనేటువంటి మాట. భయపడకము అనేటువంటి పదము పరిశుద్ధ గ్రంథంలో సుమారుగా 365 సార్లు రాయబడినది. అంటే సంవత్సరానికి 365 రోజులు ఉన్నట్లుగా ప్రతిరోజు కూడా దేవుడు చెబుతూ ఉన్నాడు, మీరు భయపడమాకండి, భయపడకుడు, నేను మీకు తోడై ఉందును అనేటువంటి అభయాన్ని ఇచ్చేటువంటి దేవుడు మనతో ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ మనకు భయాన్ని కలిగించేటువంటి అంశాలు ఏమిటి, భయానికి ఉన్నటువంటి కారణాలు ఏమిటి అని మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తే మన జీవితంలో ఎదురయ్యేటువంటివి చాలా ఉన్నాయి. వాటిలో ప్రప్రథముగా భవిష్యత్తు గురించి ఆలోచన, రెండవది అనారోగ్యము గురించి ఆలోచన, మూడవది ఆర్థిక సమస్యల వలన వచ్చేటువంటి బాధ, నాలుగవది ఒంటరితనము వలన వచ్చేటువంటి భయము, ఐదవది అపజయాల వలన కలిగేటువంటి భయము, చివరిగా మరణ భయము. మనిషిని ఈ భయము చాలా భయపెడుతానే ఉన్నది. మరి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఈ భయాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? బైబిల్లో భయము అనేటువంటి పదానికి 2 ప్రధానమైనటువంటి అర్థాలు ఉన్నాయి. మొట్టమొదటిది దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించడము, దానినే ఫియర్ ఆఫ్ ద లార్డ్ అంటారు. రెండవది మనుషులు లేదా పరిస్థితులను చూసి కలిగేటువంటి భయము.
ఇది మన విశ్వాసాన్ని బలహీనపరుస్తూ ఉన్నది. మొట్టమొదటిగా ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని పట్ల భయభక్తులు కలిగేటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అంటే, మనకు తెలిసినట్లుగా ఇది గౌరవప్రదముతో కూడినటువంటి భయము, విధేయతతో కూడినటువంటి భయము, ప్రేమతో కూడినటువంటి భయం. దేవుని పట్ల భయము ఉన్నది అంటే కారణము అది గౌరవప్రదమైనటువంటి భయము, విధేయతతో కూడినటువంటి భయము, ప్రేమతో కూడినటువంటి భయము. మరి ఈ భయము వలన మనకు వచ్చేటువంటి లాభాలు ఏమిటి? దేవుని పట్ల భయభక్తులు చూపించేటువంటి వారిని దేవుడు ఏ విధముగా దీవిస్తాడు అనేటువంటి మాటను మనం ఎప్పుడైనా బైబిల్ గ్రంథంలో ఆలోచన చేస్తే మనకు కనబడేటువంటిది రెండు ముఖ్యమైనటువంటి అంశాలు. మొట్టమొదటిది, దేవునికి భయపడేటువంటి వారికి, దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడిచ్చేటువంటి గొప్ప వరము విజ్ఞానము. అందుకనే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు చెబుతూ ఉన్నాడు ఏమని? విజ్ఞానమునకు మొదటి మెట్టే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించటం. దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించగలిగినటువంటి వారికి దేవుడు ఏమిస్తాడు అంట? విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అని సామెతల గ్రంథంలో మనము చదువుతూ ఉంటాం. కాబట్టి దేవుడంటే గౌరవాన్ని చూపిస్తూనే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించినటువంటి బిడ్డలకు దేవుడిచ్చేటువంటి ప్రసాదము, దేవుడిచ్చేటువంటి వరము విజ్ఞానము. రెండవది, ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించేటువంటి వారికి దేవుడిచ్చేటువంటి భరోసా ఏమిటి అంటే, మనము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో మనము చదువుతూ ఉంటాం ఏమని? నీవు భయపడకుము, నేను నీకు తోడై ఉంటాను. చూడండి, నేను నీకు తోడై ఉంటాను. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే విజ్ఞానముతో పాటు దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క చేయి మనపైన ఉంటూ ఉన్నది. దీనిని మనం గమనించాలి. రెండవది, మనుషులు లేదా పరిస్థితులను చూసి కలిగేటువంటి భయము ఎలాంటిది అంట? మన యొక్క విశ్వాసాన్ని, ప్రియులకు దేవుని బిడ్డలారా, బలహీనపరుస్తూ ఉన్నది. మనకు బైబిల్ గ్రంథంలో చూస్తే ఎలా బలహీనపరుస్తూ ఉన్నదో, అవ్వ ఆదాములు చేసినటువంటి పాపము ద్వారా వాళ్ళు మొట్టమొదటిసారి భయాన్ని అనుభవించారు. నేను తోటలో మీ స్వరాన్ని విని భయపడ్డాను అనేటువంటి మాటను మనము గమనించవచ్చు ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనంలో. అంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, పాపము మనిషిని దేవుని నుండి దూరం చేస్తూ ఉన్నది. దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని భంగపడేలాగా చేస్తూ ఉంటుంది. దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని భంగపడినప్పుడు మనలో భయము ప్రవేశిస్తూ ఉన్నది. కాబట్టి మనకున్నటువంటి పరిస్థితులను కానీ, మనకు మనుషుల పట్ల మనకు ఉండవలసినటువంటి ఆ భయాన్ని ఉంచుతూనే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించినటువంటి వ్యక్తులలాగా మనము జీవించాలి. మరి బైబిల్ గ్రంథంలో చాలామంది వ్యక్తులు దేవుడంటే భయభక్తులు కలిగి జీవించారు, భయాన్ని చూపించారు. భయముతో కూడినటువంటి విశ్వాసాన్ని వారు దేవునికి చూపించారు కాబట్టి వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులుగా పరిగణింపబడుతూ ఉన్నారు. వాళ్ళలో ముఖ్యంగా మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి మొట్టమొదటిగా అబ్రహాము. దేవుడు తన స్వదేశాన్ని విడిచి వెళ్ళమన్నప్పుడు భయపడకుండా విశ్వాసంతో బయలుదేరాడు. నా జీవితం ఏమైపోతుందో అనేటువంటి దానిని పక్కన పెట్టి, నేను అడవిలో ప్రయాణం చేసినప్పుడు ఏ మృగాలు నన్ను తినేస్తాయేమో అనేటువంటి భయాన్ని కూడా వదిలిపెట్టి, నేను నమ్ముకున్నటువంటి దేవుడు నన్ను నడిపిస్తాడు అనేటువంటి విశ్వాసంతో తన విశ్వాసాన్ని కూడగట్టుకొని భయము లేకుండా దేవునిలో ముందుకు నడిచాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, రెండవ వ్యక్తి మనందరికీ తెలిసినట్లుగానే మోషే. ఈ మోషే కూడా ఫరో రాజును ఎదుర్కోవడానికి మొట్టమొదటిగా భయపడ్డాడు. అనేకమైనటువంటి కారణాలు చెప్పాడు. అయ్యా, నేను నత్తివాడిని అన్నాడు. నాకు మాట్లాడడమే సరిగా రాదు అని తప్పించుకోవాలని చూసి ఈ భయంతో ఉన్నటువంటి ఈ మాటలు చెబుతా ఉన్నాడు.
అక్కడికి వెళితే ఫరో రాజు నన్ను చంపేస్తాడేమో అనేటువంటి భయముతో ఈయన పలికినటువంటి మాటలు ఇవి. కానీ దేవునిపైన నమ్మకముతో, దేవుడిచ్చినటువంటి ఆ భరోసాతో ఇశ్రాయేలీల ప్రజలను ఐగుప్తు బానిసత్వము నుండి బయటకు తీసుకొచ్చినటువంటి నాయకుడు. చూడండి, తన భయాన్ని ఉంచుకుంటూనే దేవునిపైన నమ్మకాన్ని ఉంచాడు. తన భయాన్ని అనగదొక్కుకొని నమ్మకంతో ముందుకు నడిచి ఫరో రాజు దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నడిపించాడు. ఇక మూడవ వ్యక్తి మనందరికీ తెలిసినట్లుగా ప్రియులకు దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు. దావీదు మహారాజు యొక్క జీవితంలో జరిగినటువంటి అతి ప్రధానమైనటువంటి సంఘటన ఏమిటి? మనకు బాగా నచ్చినటువంటిది, గొలియాతును చూసి అందరూ భయపడినప్పుడు దేవునిపై విశ్వాసముతో ముందుకు వెళ్ళాడు. వెళ్ళి తనను చంపి ఇశ్రాయేలు ప్రజలందరికీ చెబుతూ ఉన్నాడు, నేను నమ్ముకున్నటువంటి దేవుడు ఇదిగో నాకు ఇటువంటి విజయాన్ని చేకూర్చాడు అనేటువంటి సత్యాన్ని తాను తెలియచేస్తూ ఉన్నాడు. అదే విధముగా దానియేలు ప్రవక్త సింహాల గృహలో పడవేయబడినప్పుడు దేవుని పైన నమ్మకాన్ని కోల్పోలేదు. అయ్యో, సింహము నన్ను తినేస్తుందేమో, నేను మరణిస్తానేమో అనేటువంటి ఆలోచనను ప్రక్కన పెట్టి దేవుని పైన నమ్మకం ఉంచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇక చివరిగా ప్రియులకు దేవుని బిడ్డలారా, పేతురు గారు నీటిపైన యేసు ప్రభు నడిచేటప్పుడు, అయ్యా నిజముగా అది నీవే అయితే నాకు కూడా సెలవివ్వు, నేను కూడా నడవడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పినప్పుడు ధైర్యంగా నడిచాడు. మనలో ప్రియులకు దేవుని బిడ్డలారా, కాకపోతే గాలిని చూసినప్పుడు భయపడ్డాడే తప్ప ప్రభువు వైపు చూసేటప్పుడు చక్కగానే నడిచాడు. భయాన్ని పోగొట్టుకోవాలి అంటే మనందరం కూడా మన దృష్టిని ప్రభువు పైన ఉంచాలి. మన దృష్టిని ప్రభువు పైన ఉంచితే మనలో ఉన్నటువంటి విశ్వాసము పెరుగుతూ ఉన్నది. మనకున్నటువంటి సమస్యల పైన మనము దృష్టిని పెడితే భయముతో ఇంకా ఎక్కువైపోతాయి సమస్యలు. కాబట్టి నీ విశ్వాసముతో ప్రభువు వైపు చూస్తూ ప్రభువు పలికినట్లుగా భయపడకుడి అనేటువంటి మాటకు అర్థాన్ని నీవు పెంపొందించుకునే విధముగా మారడానికి ప్రయత్నం చేయాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ విధముగా భయాన్ని జయించాలి అంటే నేను ఏ విధమైనటువంటి మార్గాన్ని ఎంచుకోవాలి? ఈ యొక్క గొప్ప వ్యక్తులలాగా నేను కూడా నా విశ్వాసాన్ని బలపరుచుకొని భయము లేకుండా దేవుడు పలుకుతూ ఉన్నాడు. కానీ కావున మీరు భయపడకూడదు. ఎందుకు భయపడకూడదంట? మీరు పిచ్చుకల కంటే మీ విలువ చాలా ఎక్కువగా ఉన్నది నా దృష్టిలో. కాబట్టి మిమ్ము నేను నా రూపంలో సృష్టించుకున్నాను కాబట్టి మీరు పిచ్చుకల కంటే గొప్పవాళ్ళు. కాబట్టి మిమ్మల్ని కాపాడుకునేటువంటి బాధ్యత నాది. కాబట్టి మీరు భయపడమాకండి, ధైర్యముగా ఉండండి. ధైర్యముగా ఉండాలి అంటే నేను కూడా భయపడకుండా దేవుని యొక్క మార్గాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అంటే నాకు ఉండవలసినటువంటి కొన్ని మార్గాలు మనము బైబిల్ గ్రంథంలోనే చూడవచ్చు. మొట్టమొదటిగా ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో 4వ అధ్యాయం 6వ వచనంలో చెబుతున్నాడు, మీరు ప్రార్థన చేయండి. దేనిని గూర్చి చింతించకుండా ప్రార్థన జీవితాన్ని అలవరుచుకోండి. రెండవది, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి. మూడవది, దేవుని యొక్క వాగ్దానాలను గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నాడు హెబ్రీయులకు రాసినటువంటి లేఖలో 13వ అధ్యాయం 5వ వచనంలో, నేను నిన్ను ఎన్నడను విడవను అనేటువంటి భరోసాతో ముందుకు నడవాలి. నాలుగవది, విశ్వాసంతో అడుగులు వేయమంటూ ఉన్నాడు దేవుడు. నీ జీవితంలో ఎదురయ్యేటువంటి ఏ సమస్యకైనా దేవుడు చెబుతూ ఉన్నాడు, భయపడమాకు, విశ్వాసముతో అడుగులు వేయి, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు అండగా ఉంటాను, ఎందుకంటే నేను నిన్ను ఎన్నుకున్నాను అనేటువంటి మాటను దేవుడు మనందరికీ కూడా చెబుతూ ఉన్నాడు. ఇక చివరిగా ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తుతో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి జీవించాలి. యేసు దగ్గర ఉన్నప్పుడు మనకు భయమునకు స్థానము ఉండకూడదు. నేను క్రీస్తు ప్రభువును స్వీకరించేటువంటి ప్రతిసారి కూడా నాలో ఉన్నటువంటి భయము తొలగిపోవాలి, నాలో ఉన్నటువంటి విశ్వాసము పెంపొందించుకోవాలి అనేటువంటి సత్యముతోనే మనందరం కూడా ముందుకు నడవడానికి ప్రయత్నం చేద్దాం.
ప్రార్థించుదము. ఓ దయగల దేవ, పరిశుద్ధాత్మ దేవ, నీ భయము జ్ఞానాన్ని ఇస్తూ ఉంది అని, నీ ప్రేమ మా భయాలను తొలగిస్తూ ఉంది అని మేము వాక్యము ద్వారా విని ఉన్నాము ప్రభువా. కాబట్టి మేమందరము కూడా జ్ఞానముతో నీ యొక్క ప్రేమతో ముందుకు నడవాలి అంటే మాలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తొలగించండి. విశ్వాసముతో, నమ్మకముతో, నీ ఉన్నావు అన్నటువంటి నమ్మకముతో ముందుకు నడిచేటువంటి గొప్ప విశ్వాసాన్ని మాకు దయచేయి ప్రభువా. ఆమేన్. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండనుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. ఆమేన్. గుణదల మాత మా ఆశ్రయం కరుణ